అని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము నరాల వీక్‌నెస్ తగ్గించడానికి, నరాల మీద ఒత్తిడిని తగ్గించడానికి, నరాలను యాక్టివేట్ చేసేయడానికి కొన్ని ముద్రలైతే ఉపయోగపడతాయి. దాంట్లో ఒక ముద్ర గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వలన ఆ ఒత్తిడి అనేది నరాల మీద పడుతుంది. సో, నరాల మీద పడడం వల్ల మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానియండి, అండ్ నిద్ర లేకపోవడం, అండ్ మనకి హెడేక్స్ కానీ, మైగ్రేన్స్ కానీ ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మిడిల్ ఏజ్ నుంచి 25 ఇయర్స్ నుంచి యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వీళ్ళంతా ఎక్కువ నరాల బలహీనతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. నరాలు లాగినట్టు ఉండడం, నరాలు గుంజేయడం. సో, ఇవన్నీ అంత మంచిది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎక్కువ నరాల మీద పడుతుంది. నరాల మీద పడినప్పుడు అది డయాబెటీస్కి లీడ్ చేయొచ్చు, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేయొచ్చు, స్ట్రెస్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో, మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనము మన నరాలని హెల్తీగా ఉంచుకోవడానికి, నరాల మీద స్ట్రెస్‌ని తగ్గించడానికి మనకు యోగా అండ్ మెడిటేషన్ ద బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు. బట్ యోగా అండ్ మెడిటేషన్‌కి ఎవరికైతే టైం ఉండదో అలాంటి వాళ్ళు ఏ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ సిట్టింగ్ పొజిషన్‌లో ఉన్నా సరే కొన్ని యోగ ముద్రలు అనేటివి ఉపయోగపడతాయి. యోగ ముద్రలు మనము హ్యాండ్స్‌తో చేస్తామనమాట. హ్యాండ్ గెస్చర్స్. సో, మనకి అకార్డింగ్ టు ఆయుర్వేద అండ్ మన పెద్దవాళ్ళు ఋషులు చెప్పిన దాని ప్రకారం అయితే ఏంటంటే మనలో 5 ఎలిమెంట్స్ అంటే గాలి, వాయువు, నీరు ఇలా అంటూ ఉంటారు కదా! ఇవన్నీ మనకి మన ఫింగర్స్‌లో ఉన్నట్లు చెప్తారు. సో, అందుకనేసే మనం భోజనం చేసేటప్పుడు కూడా కలుపుకొని తినమంటారు. ఎందుకంటే సెన్సెస్ అనేటివి మన బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి, మనకి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి. సో, ఇప్పుడు మనము నరాల మీద స్ట్రెస్‌ని తగ్గించడానికి, నరాలని ఇంప్రూవ్ అంటే నరాల హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ముద్ర గురించి తెలుసుకున్నాం. ఈ ముద్ర నేమ్ వచ్చి ఉత్తబోధిని. ఉత్తబోధిని యోగ ముద్ర అని అంటారు. వెరీ సింపుల్ ముద్ర ఇది. సో, మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. రోజుకి 10-15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి 10 తర్వాత 15 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ ఇలా టైం కుదిరినప్పుడల్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. సో, వెరీ సింపుల్ ముద్ర అది. కానీ ఎనీ ముద్ర మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పైన్ అనేది కరెక్ట్‌గా ఉండడం వల్ల మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్‌లో కూడా చేయొచ్చు. జర్నీ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. లేదా ఎక్కువగా ఓవర్ థింకింగ్‌గా ఉన్నప్పుడు మనకి ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ అంతా నరాల మీద పడుతది. నరాలు అనేది అరిగిపోవడం స్టార్ట్ అవుతాయనమాట. నరాల వీక్‌నెస్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఆ ఓవర్ థింక్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ముద్ర అనేది బాగా యూజ్ అయితది.